మన బడ్జెట్ ప్లాన్ ఎలా వేసుకోవాలి, అంతలో మాత్రమే నువ్వు హౌస్ అనేది కొనాలి. డౌన్ పేమెంట్ ఖచ్చితంగా 20% అమౌంట్ అనేది పే చేయాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో ల్యాండ్ మీద కానీ గోల్డ్ మీద కానీ పెట్టిన డబ్బులు డౌన్ పేమెంట్కి యూజ్ చేయదు. మీరు జీవితంలో ఇల్లు కొనలేరు. హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆన్ మై వే బెస్ట్ వన్స్. నా పేరు శ్రవంతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రొఫెషనల్ అయితే కాదు. చాలా మందికి ఇల్లు కొనాలా వద్దా, అద్దెంట్లోనే ఉండిపోవాలా అనేది చాలా డౌట్ ఉంటుంది. సో అలాంటి వారికి ఈ వీడియో కాదు. ముందు వీడియోలో నేను అసలు ఇల్లు కొనాలా వద్దా అనేదాన్ని మీరు ఫిక్స్ అవ్వాలి అని చెప్పాను. ఎవరైతే ఇల్లు కొనాలి అని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారో వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట. ఒకవేళ ముందు వీడియో లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియోలో నేను అసలు ఎలాంటి హౌస్ కొనాలి, మన బడ్జెట్ ప్లాన్ ఎలా వేసుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేయబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా వాచ్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు కొనాలి అని ఫిక్స్ అయ్యాం. ఫిక్స్ అయిన వెంటనే మనకి వెంటనే గుర్తొచ్చేది బడ్జెట్ మనది సరిపోతుందా లేదా, నేను కొనగలనా అనే డౌట్స్ మనకి వస్తాయి. అప్పుడు వెంటనే పేపర్ తీసుకొని రాయండి. ఏం రాయాలి చూద్దాం. ముందుగా మీరు పేపర్ తీసుకొని ఈ విధంగా బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకోవాలి. సో బడ్జెట్ ప్లాన్కి మనం ఒకవేళ ఇల్లు కొంటే మంత్లీ మనకి ఈఎంఐ అనేది కట్ అవుతుంది కదా, దానికి మనకి అర్హత ఉందో లేదో చూసుకోవాలి. సో అందుకోసం మనకి ఎన్ని సోర్సెస్ నుండి డబ్బులు వస్తుంది అనే దాన్ని రాస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇన్కమ్ ఎంత, దాన్ని ఇక్కడ ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా రాస్తున్నాను. సో మీకు ఎంత అమౌంట్ వస్తుందో దాన్ని ఇక్కడ మీరు రాసుకోవాలి. సో ఇక్కడ నేను అందాజ్గా 50,000 వస్తుంది ఇన్కమ్ మంత్లీ అని రాశాను. ఒకవేళ మీకు వైఫ్ కూడా జాబ్ చేస్తున్నట్లయితే ఆమె యొక్క శాలరీ కూడా ఇక్కడ వేయండి. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ యొక్క అమౌంట్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొన్ని ఇళ్లలో పేరెంట్స్ కూడా వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా వర్క్ చేస్తుంటే వాళ్ళ శాలరీ ఎంత, సపోజ్ 20,000 ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా వేస్తున్నాను. మీకు ఎంత వస్తుందో అంత వేసుకోండి. లేదా పేరెంట్స్ ఇయర్లీ ఇస్తూ ఉంటారు కొద్దిమందికి. సపోజ్ ఫార్మర్స్ కావచ్చు, విలేజ్లో వర్క్ చేసి వాళ్ళ భూముల నుండి వచ్చే ఆదాయాన్ని వాళ్ళ పిల్లలకి పంపిస్తూ ఉంటారు సంవత్సరానికి ఇంత అని. సో ఆ విధంగా మీకు ఎవరైనా పంపిస్తున్నట్లయితే ఆ అమౌంట్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ల్యాండ్ అని రాస్తున్నాను. సపోజ్ కొద్దిమంది కౌలుకి ఇచ్చుంటారు ఊర్లో, దాని అమౌంట్ ఇయర్కి ఇంత అని వస్తూ ఉంటుంది. సో ఒకవేళ మీకు ఆ అమౌంట్ వస్తున్నట్లయితే దాన్ని కూడా నోట్ చేసుకోండి. లేదా మీ సొంత ఊర్లలో రెంట్కి ఇచ్చుంటారు ఇల్లులు. సో వాటి నుంచి మీకు రెంట్ వస్తుంది కదా మంత్లీ. ఒకవేళ మంత్లీ వస్తున్నట్లయితే ఒకవేళ 10,000 వస్తుంది, దాన్ని నోట్ చేసుకోండి. లేదా ల్యాండ్ నుండి అయితే ఇయర్లీ వస్తుంది కదా, ఆ ఇయర్లీ వచ్చేదాన్ని నోట్ చేసుకోండి. సో మంత్లీ ఎంత వస్తుంది, ఇయర్లీ టోటల్ ఎంత ఇన్కమ్ వస్తుంది, సో మీకంటూ ఎన్ని సోర్సెస్ ఉన్నాయో ఇక్కడ నోట్ చేసుకుంటూ వెళ్ళడమే. లేదా మీకు గోల్డ్ అనేది ఎక్కువగా ఉంది, సో అది కూడా మీకు డబ్బు తెచ్చిపెట్టేదే కాబట్టి దాన్ని కూడా ఇక్కడ రాసుకోండి. దాని అమౌంట్ నేను రాయట్లేదు, బట్ మీకు గోల్డ్ ఒకవేళ లోన్లో పెడితే 3 lakhs వస్తుందా 5 lakhs వస్తుందా అనేది మీరు ఇక్కడ నోట్ చేసుకోండి. మీకు ఒక ఐడియా వస్తుంది, మీకు ఎంత బడ్జెట్ అనేది మీకు తెలుస్తుంది. సో ఇక్కడ నేను ఫర్ సపోజ్ 3 lakhs వస్తుందని రాస్తున్నాను. అదేవిధంగా అప్పులు రిటర్న్, కొద్దిమంది ఫ్రెండ్స్కి కావచ్చు, రిలేటివ్స్లో అప్పులు ఇచ్చి ఉంటారు, వడ్డీ వాళ్ళు కడుతూ ఉంటారు. తర్వాత ఇంకొద్ది మందికి రిలేటివ్స్ హెల్ప్ చేయొచ్చు. సపోజ్ బావమరిది ఇల్లు కొంటుంటే బావలు మేము ఒక 2 lakhs ఇస్తాము, నువ్వు ఇల్లు కొను అని చెప్పడము. లేదా సిస్టర్స్కి బ్రదర్స్ ఇవ్వడము, ఇలాంటివి ఉండొచ్చు. సో అలా ఎవరైనా మీకు అమౌంట్ ఇస్తారు పర్లేదు అని అనిపించినప్పుడు ఆ అమౌంట్ కూడా ఇక్కడ నోట్ చేసుకోండి. ఇప్పుడు నేను టోటల్ వేస్తున్నాను. సో ఇక్కడ నేను ఇయర్లీ వచ్చే ఇన్కమ్ని యాడ్ చేయట్లేదు, ముందు మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుందో దాన్ని చూస్తున్నాను. సో మంత్లీ వచ్చేవి సపోజ్ పేరెంట్స్ చేయట్లేదు అనుకుందాం, పేరెంట్స్ అమౌంట్ని నేను ఇక్కడ తీసేస్తున్నాను. అదేవిధంగా గోల్డ్ అండ్ అప్పులు రిటర్న్ వచ్చేవి, ఇవన్నీ మనం డౌన్ పేమెంట్కి యూజ్ చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ నేను నోట్ చేయట్లేదు. జస్ట్ ఓన్లీ మంత్లీ వచ్చే ఇన్కమ్ మాత్రమే నోట్ చేస్తున్నాను. ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ యాడ్ చేస్తే 70,000 వస్తుంది మంత్లీ. సో అదే ఇయర్లీ అయితే ఇక్కడ 8,40,000 అనేది వస్తుంది. సో ఈ విధంగా నోట్ చేసుకోవాలి. ఈ విధంగా నీకు వచ్చే సోర్స్ అన్నిటినీ, నీకున్న అమౌంట్ అంతా నువ్వు క్యాలిక్యులేట్ చేసుకుంటే నీకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ నేను వస్తున్న ఇయర్లీ ఇన్కమ్ని 5 times చేస్తే 42 lakhs వస్తుంది. సో ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే, నీ ఇయర్లీ ఇన్కమ్ని 5 times చేస్తే ఎంత వస్తుందో అంతలో మాత్రమే నువ్వు హౌస్ అనేది కొనాలి. సో ఇలా కనుక క్యాలిక్యులేట్ చేస్తే మీరు
42 lakhsలో మాత్రమే ఇల్లు కొనాలి అని చెప్తున్నారు. బట్ ఇలాంటి రూల్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలని ఏమీ లేదు. బట్ కొద్దిమంది ఇన్కమ్ ఎక్కువ సంపాదించినా కూడా అతని మీద చాలా డిపెండ్ అయ్యే వాళ్ళు ఉండిండొచ్చు. సపోజ్ వాళ్ళ తమ్ముడు చెల్లెలు అలా డిపెండ్ అయి ఉండొచ్చు. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, లేదా వాళ్ళ పేరెంట్స్ ఇతని మీదే ఆధారపడి ఉండొచ్చు. వాళ్ళకు ఒకవేళ హెల్త్ బాగోలేకపోతే హాస్పిటల్కి ఇతనే పెట్టాలి. ఇంకా పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళ చదువులకు పెట్టాలి. రేపు పిల్లలకి ఏమైనా హెల్త్ ఖరాబ్ అయితే వాళ్ళని కూడా చూసుకోవాలి. సో ఇవన్నీ బేస్ చేసుకొని అతను ఎంతలో హౌస్ కొనాలో చూసుకోవాలన్నమాట. కొద్దిమంది మంత్లీ 1 lakh సంపాదిస్తూ ఉంటారు, వాళ్ళకి ఇయర్లీ వేసుకుంటే 12 lakhs అవుతుంది. సో ఆ విధంగా దాన్ని 5 times చేసుకొని ఎంతలో ఇల్లు కొనాలి చూసుకోవాలన్నమాట. ఒకవేళ అతనికి మ్యారేజ్ అవ్వలేదు, ఇంకా బెస్ట్, పిల్లలు లేనట్లే, ఇంకా ఎవరు డిపెండ్ అయ్యే వాళ్ళు అతని మీద లేరు అనుకుందాం. అప్పుడు ఈజీగా అతను ఎక్కువ బడ్జెట్లో 1 crore కూడా ఇల్లు తీసుకోవచ్చు. అవసరాలను బట్టి, మీ మీద డిపెండ్ అయ్యే వాళ్ళని బట్టి మీరు నిర్ణయం అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఇదంతా ఓకే, మాకు ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంతలో కొనాలి ఒక ఐడియా వేసుకున్నాం. తర్వాత ఏంటి, ఇప్పుడే మేజర్ పాయింట్, డౌన్ పేమెంట్. ఖచ్చితంగా 20% అమౌంట్ అనేది పే చేయాలి. సపోజ్ మనం 60 lakhs ఫ్లాట్ అనేది తీయాలనుకుంటున్నాం. సో దానికి డౌన్ పేమెంట్ 12 lakhs అనేది అవుతుంది. సో ఆ విధంగా మీరు ఎంతలో హౌస్ అనేది కొనాలనుకుంటున్నారు, దానికి డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి చూసుకోవాలి. సో ఖచ్చితంగా డౌన్ పేమెంట్ అనేది కట్టాలి. 20% మనం డౌన్ పేమెంట్ కడితే మిగిలిన 80% బ్యాంక్ అనేది మనకి లోన్ రూపంలో ఇస్తుంది. సో దీనికి మనం వడ్డీ లెక్కన ప్రతి మంత్ కడుతూ ఉంటాం. కాకపోతే మనం ఎన్ని ఇయర్స్ కట్టాలనేది ముందే తెలుసుకోవాలి. ఆల్మోస్ట్ 20 years దాటకుండా చూసుకోవాలి. చాలామంది ఏముందులే కడుతూ ఉన్నాం 30 years పెట్టుకుంటూ ఉంటారు. వీలైనంత వరకు డౌన్ పేమెంట్ ఎక్కువ అమౌంట్ కట్టేలాగా చూసుకోవాలి. దీనివల్ల నీకు వడ్డీ అనేది తగ్గుతుంది. లేదంటే నువ్వు 60 lakhs హౌస్ కొని 1 కోటి పైగా అనేది వాళ్ళకి వడ్డీ కడుతూ ఉండాలి బ్యాంకుకి. చాలామంది హౌస్ కొంటే చాలు అని చెప్పి ఎక్కువ ఇయర్స్ పెట్టుకుంటూ ఉంటారు. 30 years 40 years కట్టేలాగా, జీవితాంతం కట్టేలాగా పెట్టుకోకండి. వీలైనంత వరకు తొందరగా పూర్తి చేసేలాగా చూసుకోవాలి. ఇంకా చాలా మంది డౌన్ పేమెంట్ కట్టడానికి డబ్బులు కావాలి అని పర్సనల్ లోన్ తీసుకుంటూ ఉంటారు. సో పర్సనల్ లోన్ తీసుకున్నా దానికి నువ్వు ఈఎంఐ పే చేయాలి, అదేవిధంగా ఇంటికి ఈఎంఐ పే చేయాలి. సో ఇలాంటివన్నీ అప్పుల పాలయ్యేలాగా చేస్తాయి. వీలైనంత వరకు బయట అప్పులు చేయడం, వాటికి వడ్డీలు డబల్ కట్టుకుంటూ ఉండడం, ఇలా ఊబిలో చిక్కుకోకుండా డౌన్ పేమెంట్ మాత్రం ఎటు తిరిగి నువ్వు కరెక్ట్గా పేమెంట్ చేయాలి, ఎలాంటి అప్పులు చేయకుండా పేమెంట్ చేసేలాగే నువ్వు చూసుకోవాలి. ఇంకొద్దిమంది గోల్డ్ ఉంది కదా, దాన్ని అమ్మేసి మనం ఇల్లు కొనేద్దాం అనుకుంటూ ఉంటారు. ఇంకా భూమి ఉంది కదా, భూమిని అమ్మేసి మనం హౌస్ తీసుకుందాం అనుకుంటారు. ఎప్పటికైనా ల్యాండ్కి గోల్డ్కి చాలా డిమాండ్ ఉంటుంది. వీటిని ఎప్పుడు అమ్మకూడదు. ఒకవేళ నువ్వు గోల్డ్ని బ్యాంక్లో పెట్టి అవసరానికి డబ్బులు తీసుకొని వచ్చి కట్టేలాగా అయితే ఓకే, కానీ ఎట్టి పరిస్థితుల్లో ల్యాండ్ మీద కానీ గోల్డ్ మీద కానీ పెట్టిన డబ్బులు డౌన్ పేమెంట్కి యూజ్ చేయొద్దు. బయట అప్పులు కూడా చేసి డౌన్ పేమెంట్ కట్టద్దు. డౌన్ పేమెంట్ ఎట్టి పరిస్థితుల్లో నీ సొంత డబ్బై ఉండాలి. ఎటువంటి అప్పులు చేయకుండా డౌన్ పేమెంట్ని నువ్వు కట్టేలాగా ప్లాన్ చేసుకో. అప్పుడు నువ్వు ఎలాంటి రిస్క్లో పడవు. ఇంకా ఇల్లు అంటే ఓన్లీ ఇల్లు కొనడం మాత్రమే కాదు, ఇంటీరియర్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఉంటుంది. రిజిస్ట్రేషన్కి 3 lakhs అమౌంట్ కట్టాల్సి వస్తుంది. అలాంటప్పుడు నువ్వు గోల్డ్ పెట్టుకోనో లేదా భూమి పెట్టుకోనో ఆ డబ్బులు తెచ్చుకొని నువ్వు సర్దుకోవచ్చు. అంతేకాని నువ్వు డౌన్ పేమెంట్కే గోల్డ్ని భూముల్ని పెట్టేసావంటే మళ్ళీ నీకు చాలా కష్టపడిపోతావు. ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ చెప్పిరావు. ఎవరైనా అనారోగ్యం పాలయ్యి నువ్వు అప్పు చేయకుండా నీకు గోల్డ్ అండ్ ల్యాండ్ అనేది అప్పుడు యూజ్ అవుతుంది. సో వీటిని మాత్రం నువ్వు డౌన్ పేమెంట్లు పెట్టి రిస్క్ ఫేస్ చేయొద్దు. సో ఇదండి, మీ చుట్టూ ఎంత ఇన్కమ్ వస్తుంది, మీ ఇన్కమ్ ఎంత, మీ ఇయర్లీ ఇన్కమ్ ఎంత, ఇలా ప్లాన్ చేసుకుంటే మీకు ఎంతలో హౌస్ కొనాలో ఫస్ట్ తెలుస్తుంది. ఎక్స్పర్ట్స్ చెప్పినట్లు ఇయర్లీ ఇన్కమ్ని 5 times చేస్తే ఎంత బడ్జెట్ వస్తుందో అంత బడ్జెట్లోనే ఇల్లు కొనాలి అంటే మీరు జీవితంలో ఇల్లు కొనలేరు. ఒక మధ్యతరగతి ఫ్యామిలీ ఎప్పటికీ కొనలేరు. బట్ కొన్నిసార్లు రిస్క్ చేయాల్సి రావచ్చు. అలాంటప్పుడు మీరు డౌన్ పేమెంట్ అయినా మీరు ఓన్గా కట్టగలిగితే, ఎలాంటి అప్పులు చేయకుండా కట్టగలిగితే మీరు రిమైనింగ్ మంత్లీ ఈఎంఐ అనేది ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఇన్కమ్ తక్కువగా వచ్చినా సరే మీ మంత్లీ ఈఎంఐ కట్ అయినా మీ ఇంట్లో కొంచెం అడ్జస్ట్ చేసుకొని మీరు హౌస్ అనేది కొనుక్కోవచ్చు. అది ఎలాగో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో అదేవిధంగా మనకి బడ్జెట్ ఫిక్స్ అయ్యాక నెక్స్ట్ వచ్చే పాయింట్, ఎలాంటి హౌస్ కొనాలి, ఆ బడ్జెట్లో మనకి ఏ హౌస్ వస్తుంది, ఎలాంటి హౌస్ కొంటే బాగుంటుంది అని ముందు తెలిస్తే మనకు కంపల్సరీ బడ్జెట్ ఫిక్స్ అయిపోవచ్చు.